శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? మంచిగా ఉన్నారా? దయచేసి మాటలు మీకు గాయపరిచేవిగా ఉండకుండా అర్థం చేసుకొని మీ హృదయములను మార్చేవిగా ఉండునుగాక. ఇందు నిమిత్తమై ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు కదా. వినే మాత్రమే కాకుండా గ్రహించుకోగలిగిన జ్ఞానము మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలా లేకున్నట్లు పోతే గనక సాతానుడు మిమ్మను పరిపాలించే ప్రమాదం ఉంది. అవును, ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా, ఎన్నో కూటాలకు వెళ్ళినా కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు అంటే, ఒకవేళ మీరు త్రోవ పక్కన పడినటువంటి విత్తనం భూమిలో చేరకుండానే మీ స్థితిగతులు మారేవిగా ఉన్నాయేమో ఒక్కసారి పరీక్ష చేసుకుంటారా? అవును, మీరు మొట్టమొదటిసారిగా చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుకోవాలి. రెండవదిగా, దేవుని యొక్క మాటలు వినుటకు మీ హృదయములను సిద్ధపరచుకోవాలి. ఇక మూడవదిగా, దేవుని యొక్క వాక్యమును విని గ్రహించుకొని దాన్ని ప్రార్థనాపూర్వకంగా మార్చుకోవడానికి ఇష్టపడాలి. వీటితో పాటు చీకటి శక్తులు, మంత్రశక్తులకు సంబంధించిన ఈ లోకానుసారమైన ఏ తాయెత్తు కావచ్చు, ఏ మంత్రశక్తులు కావచ్చు, వాటిని మీలో నుండి తీసి పారేయాలి. అప్పుడు మీరు సాతాను కట్ల నుండి విడిపించబడి దేవునికి, ఆయన వాక్యమునకు స్థానం ఇచ్చిన వారు అవుతారు. అవును ప్రియులారా, ఎన్నో వర్తమానాలు విన్నారు, లేదని చెప్పట్లేదు. ఎన్నోసార్లు బైబిల్ కూడా చదివారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో, పాప బంధకముల నుండి విడుదల పొందుకోలేని స్థితిలో మీరు ఉన్నారు అంటే, ఈరోజు మోకాళ్ళ మీద పడి మీ పాపాలను యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని ప్రార్థించండి. అప్పుడు ప్రభువారు మీ హృదయంలోనికి అందులో ఉన్న సాతాన్ను వెళ్ళగొట్టి మీ హృదయం చుట్టూ ఆయన కంచె వేసి తన మాటలను విత్తి మీ హృదయములను ఫలింపచేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభువా మీరే వినగలిగిన మనస్సు దయచేయండి. అపవాదిని దూరపరచండి. విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవించే తత్వాన్ని మీరు దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.